అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. 3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్, మారే ఛాన్స్ ఉండదు రిజర్వేషన్. నిరంజన్ రెడ్డిపై కవితక్క గరం. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నా. మంచిగుందట ఇందిరమ్మ షీరే, మీకు అందిందా సర్కార్ సారే? బెంగళూరులో ప్రతిపక్షం లీడర్లు, పుట్టపర్తిలా సీఎం సార్లు. బీహార్లా ఎన్డీఏకు ఎంఐఎం ఇమ్మతి, డెవలప్మెంట్ చేస్తేనేనట సోపతి. అబ్బెరకొండో గిట్లయిందేమ్రా, పక్క మనకే వస్తుంది అనుకున్నారా? నీ అవ్వ, వాళ్ళకు మన వార్డులో ఒక్క ఓటుగిన లేదు, రిజర్వేషన్ వాళ్ళకెట్లా పోతుంది? ఏ జనరల్ అంటున్నారు కానీ గాళ్ళతో మనం ఎడ గెలుస్తాం కాక, ఇక ఆశ కొట్టేసుకోవాల్సిందే. తమ్మి, ఓ పరి ఎమ్మెల్యే సార్కు ఫోన్ కొట్టకపోయినావు, మన రిజర్వేషన్ మార్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని ఊర్లల్లో నడుస్తున్న చర్చలు. ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడో తెలుసుకొని గా ముచ్చట కాడికి పోదాం. రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. గదన్నట్టు ఈ 3-4 రోజులలోనే సర్పంచ్ ఎలక్షన్ల గంట మోగుడు ఖాయం. ఏ ఊర్లో ఎన్నడోట్లు అనేది తెలంగాణ ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది. ఇక షెడ్యూల్ రాగానే నోటిఫికేషన్లు, నామినేషన్లు, ఎలక్షన్లు డిసెంబర్ 10 తారీఖు నుంచి 20 తారీఖు లోపల నడిపిస్తారనే ప్రచారం అయితే నడుస్తుంది. అంటే ఓ 20 రోజులలో కొత్త సర్పంచులు వస్తారన్నట్టే. ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి, అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బోర్డులు, సెక్యూరిటీ ఇట్లా ప్రతి ఒక్కటి అటు కలెక్టర్లు ఇటు పోలీసులతోటి మాట్లాడింది ఎన్నికల సంఘము. ఏ ఊళ్ళో ఏ రిజర్వేషన్, ఏ వార్డుకి ఏ రిజర్వేషన్ అనేది నిన్ననే ఫైనల్ అయ్యింది. అయితే బీసీలకు అన్యాయం జరిగిందని ఆడాడ ధర్నాలు, నిరసనలు నడుస్తున్నాయి. రొటేషన్ పద్ధతిలోనే రిజర్వేషన్లు మారుతాయి. అంటే ఆ ఊళ్ళో బీసీలే ఎక్కువ, మున్పు బీసీలకు సర్పంచ్ పదవి వస్తే ఇప్పుడు రాదు. ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఇచ్చినాక బీసీలకు రిజర్వేషన్లు డిసైడ్ చేసారు. కడమై జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయవచ్చు. జిల్లా యూనిట్ కింద సర్పంచ్ సీట్లను ఆర్డీఓలు, మండల్ యూనిట్ కింద వార్డులను ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఫైనల్ చేసారు. ఈ రూల్స్ తెలియక కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తురట మార్చుమని. కానీ ఇది ఎవరితో అయ్యే పని కాదు, చట్టమే అట్లుంది. మళ్ళా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి. జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విద్యార్థులు, యువకులు, మేధావులతోటి సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి బయట పెట్టడంతో బారాస నేతల్లో ఆందోళన నెలకొంది. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. కవితక్క గిట్లా దమ్కి ఇచ్చింది ఎవరికి అనుకుంటున్నారు? బీఆర్ఎస్ లీడరు, పాత మంత్రి నిరంజన్ రెడ్డి సారుకు. మేడం కార్ దిగిన కాంచెల్లి ఏదో ఒకటి మాట్లాడుతుండట. ఇవాళ సారోల వనపర్తికి పోయి ఆర్పార్చుకొని ఎన్నో బయట వేసింది. ఒక్కటి కాదు, 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే. కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఏడికే అయిపోలే పవర్ ఉండగా నిరంజన్ రెడ్డి సార్ పంతనం ఎట్లుండనో మొత్తం చెప్పుకొచ్చింది. ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా? ఎవరన్నా దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా? ఎవరైనా భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. తెలంగాణ వచ్చినాక నిరంజన్ రెడ్డి గారు గెలిచిందే ఒక్క పారి, ఎంబటే వ్యవసాయ మంత్రి పదవి వస్తే గిట్ల పవర్ చూపించిండట. 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి. ఒక్కసారి కాదు, 2 సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరినైతే. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? వనపర్తి ఇలాకాకు వచ్చి కవితక్క గిన్ని మాట్లాడినా నిరంజన్ రెడ్డి సార్ అయితే పల్లెత్తు మాట అంటే ఒట్టు. పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తాను.
అక్క నీకు వచ్చిందానే బార్డర్ మంచిగుందా? డిజైన్ ఎట్లుంది? ఏది ఓ ఫోటో పంపు వాట్సాప్లో చూస్తా. ఏ ఫోటోలు ఏమాగు పడుతుంది, మంచిగా వీడియో కాల్ చేస్తుండు. ఓ అయ్యా జర చూడు ఎట్లున్నదో. నిన్ను తెమ్మంటే ఏదోటి ఎత్తుకొని ఊరుకొస్తావు. వద్నే ఎల్లుండి గుడికి పోదామంటివి కదా, అందరం గీ చీరలు కట్టుకొని పోదామా, మంచిగుంటుంది అని అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నట్టుల్లా. ఆవ్ గా చీరల గురించే. బొట్టు పెట్టి చీర పెడతాన్రు. ఆడబిడ్డలకు సర్కారోళ్ళ సారే మరి. తెలంగాణ అంతటా ఇందిరమ్మ చీరలు వంచే కార్యం జోరుగా నడుస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లంతా ఇదే పనులున్నారు. కాకుంటే ఊర్ల పొంటనే సిటీలా మున్సిపాలిటీలా వెనక షీరిస్తారట. ఇప్పుడు 65 లక్షల చీరలు వంచి అటెనక 35 లక్షలు, మొత్తం 1 కోటి. 2 తీర్ల డిజైన్లు, నీలం రంగు. మరి తీసుకున్నోళ్ళని అడుగుదాం ఎట్లున్నాయంటారో. వేరు కలర్లు కాకుండా అందరికి ఒకే కలర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చీర కట్టుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్ గా మంచిగా ఉన్నది. ధనిక పేద నిరుపేద కుటుంబాలు అనే తారతమ్యం లేకుండా క్వాలిటీ మంచిగా ఉన్నాయి. బార్డర్ వచ్చింది, ఇప్పుడు మంచిగా ఉన్నాయి చీరలు. ఒక చెట్టే వచ్చింది, దానిపై ఏమీ లేదు. అంతకుముందుకు వచ్చిన చీరలు మాకు చూసేదోడే కట్టుకోవాలని అనిపించలేదు, ఇప్పుడు కట్టుకోవాలనిపిస్తుంది. మాకు ఒక తోడబుట్టిన అన్న లెక్క మాకు ఈ కానుక అందించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో చీరల కంటే చాలా బెటర్ సార్. ఇప్పుడు ఇదే చీరను తీసుకుపోయి గర్వంగా మంచిగా ఉంది కాబట్టి సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా చెప్తాం సార్. గతంలో ఉన్న చీరలు వరిసేలకు, మక్కసేలకు కట్టుకునేవారు. ఇప్పుడు ఇచ్చిన చీరలు చాలా బాగుండావి. అగ్వసగ్వై కాకుండా అందరు మెచ్చేటట్టు నేపిచ్చిరట. ఆల్చమైన మంచిదే అని. అందుకే బతుకమ్మ చీరల కంటే ఇందిరమ్మ చీరలే బాగున్నాయి అనేది అక్కల మాట. మంత్రి మేడాలు, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు సుతా ఈ చీరలు కట్టుకుంటారటుల్లా. అందుకే నాకు కూడా నీలిరంగు అంటే చాలా ఇష్టం. నేను కూడా అదే అంగేసుకొని వచ్చిన. అయ్యో మాకింకా రాకపాయనేం రంది వడకుర్రి. డిసెంబర్ 9 తారీఖు వరకు పతొక్కలకి ఇస్తారట గాని, ఇక పండుగలకో పబ్బాలకో ఊరంతా ఒక్క తీరు చీరలు కట్టుకుంటే అక్కల సంబురమే అలాగుంటుండొచ్చు పోర్రి. ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియనికే, మా అక్కలకు తెలుసు. లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది. ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. మీరు ఎన్నన్నా చెప్పుండ్రుల్లా, రాజకీయమే ఉండాలి, ఏ లెక్క ఆ లెక్కే ఉండాలి. ఈ పార్టీ లీడర్ ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ లీడర్ ఈ పార్టీ నాయకుడిని కలిస్తే తప్పేం కాదు కదా. మంచి చెడ్డ మాట్లాడుకుంటానికి ఎన్నో ఉంటాయి. అయితే కొన్నేండ్ల కాంచెలి ఇట్లా లేదుల్లా. ఏ పార్టీ లీడర్ను కలిసినా చాలు ఏవేవో అనబట్టిరి. సరే ఇంతకు ఇప్పటి వార్త ఏందో చూడండి. అరే ఈడ 2 సీఎంలు, ఆడ 2 ప్రతిపక్ష లీడర్లు. రేవంత్ రెడ్డి సారు చంద్రబాబు గారు కలుసుకున్నది పుట్టపర్తిలా, కేటీఆర్ సారు జగన్ సారు ఉన్నది బెంగళూరులా. ఇది సత్యసాయి నూరేండ్ల జయంతి పండుగ, అది గుర్రపు సవారీల పోటీ. ముఖ్యమంత్రుల ముచ్చట్లు నిన్నటి, మాజీ సీఎం మాజీ మంత్రి గారు ముచ్చట్లు మొన్నటి. కాకుంటే అండ్ల రాజకీయం లేదు, ఇండ్ల రాజకీయం లేదు, కానీ సోషల్ మీడియాలో చర్చలది జోరుంది. ఎందుకంటే మన కాడ బీఆర్ఎస్, ఆంధ్రాల వైసీపీ పవర్లు ఉండగా మనోళ్ళ సోపతి మామూలుగా లేకపోతుండే. ప్రగతి భవన్ లో రాచ మర్యాదలు, విందు భోజనాలు, ఆ పలకరింపులు, ఆ ప్రేమలే అలాగుండేది. మళ్ళా 2 పార్టీలు పవర్లకు వస్తానికి ఒకరికొకరు చాతరైన కాడికి సాయం చేసుకున్నారని ఎంతో ప్రచారం నడిచే. ఇదొక ఎత్తు అయితే 2 చెల్లెల రాజకీయం ఇంకొక చర్చ. అధికారం రాగానే మా అన్న నెగలనిస్తలేడని షర్మిలక్క ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే, అధికారం పోగానే కవితక్క కాళ్ళకెళ్ళి దిగొచ్చే అందులో నాకు ఇల్విస్తలేరని పడనోళ్ళకి కత్తిచ్చినట్టు 2 చెల్లెళ్ళు ఫైటింగ్ చేసే ముచ్చట 2 అన్నలు మాట్లాడుకోవచ్చు అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. మళ్ళా నీ ఎమ్మెల్యే సార్ది మన ఊరు అన్నట్టే గాని ఏం పని చేయడరా మన ఊరికి. మంత్రి సారు మన ఊరు అల్లుడు అన్నట్టే గాని ఓ బడి కట్టియలే, గుడి కట్టియలేదుల్లా అంటుంటారు. వాజీవే, మనోళ్ళు అంత పెద్ద పదవిలుంటే ఎంతో చేయాలనే ఆశ ఉంటుంది కదా ఎవరికైనా, లేదంటే మాట వస్తుందాయే. హగో గందుకే సీఎం సరుగ్గి కార్యం పెట్టుకుంటూ సొంత ఇలాకాల.
సర్కారీ స్కూళ్లకు పొద్దుగల నాస్టా పగటిలు భూ వండుకొస్తున్న అక్షయపాత్ర సంఘ పనులు మిషన్ల మీద వంటలు ఎట్లా చేస్తున్నారో చూసి కొడంగల్లో పెద్ద కిచెన్ కడతానికి భూమి పూజ చేసిండు సీఎం సారు. అట్లనే పిల్లలకు నాస్టా వడ్డీ ఇచ్చిండు. మహిళా సంఘాల ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి 300 కోట్ల రూపాయల మిత్తి లేని రుణాలు ఇచ్చి ఇందిరమ్మ చీరలు పంచిండు. కొత్తగా కట్టే అంగన్వాడీలు, స్కూళ్ల క్లాస్ రూములు, గ్రామ పంచాయతీలు, బంజారా భవన్, ఎక్సైజ్ స్టేషన్, ఫైర్ స్టేషన్, కమ్యూనిటీ హాల్లు, సీసీ రోడ్లు పోస్తానికి 103 కోట్లతోటి శంకు మండేసిండు రేవంత్ రెడ్డి సారు. అదాని అంబానీలను కాదు, మా ఆడబిడ్డల్ని ఈ రోజు సోలార్ పవర్ ప్లాంట్లకు యజమానులను చేసి కొడంగల్లో 5,000 కోట్లతోటి కడుతున్న ఎడ్యుకేషన్ క్యాంపస్ తోటి మస్తు ఫాయిదా అవుతుందట. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు, ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్ లో. కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి, అంతేకాదు చెప్పున్నే పట్టాలు వరిసి కొడంగల్ పబ్లిక్ కు రైలు కూతిన పెడతారటుల్లో. అట్లనే కృష్ణానది నీళ్లు మలుపుకొస్తారట. సిమ్టి కంపెనీలు పెట్టించి జాబులు ఇప్పిస్తామన్నాడు సారు. ఒకదానికొకటి రపారపా చేసుకుంటా పోతే సార్ ఇలాక గిట్ల తయారైతుందట. నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. అవసరాలు అవకాశాలే తప్ప శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరట రాజకీయంలా. ఎవరితోటి కలుస్తారో, కొత్తగా ఎవరు దోస్తులు అవుతారో చెప్పుడు చాలా కష్టం అబ్బా. ఇక కొన్ని పార్టీల నడుమ పెట్రోల్ పోసినట్టే మండుతుంటది, ఎప్పుడు ఏదో పంచాయతీ. అయితే ఒక్కటే స్టేజ్ మీద మోడీ సారు అసద్ బాయ్ ఉంటే ఎట్లుంటది, అమిత్ షా సారు అక్బర్ బాయ్ అలయ్ బలయ్ తీసుకుంటే ఎట్లుంటది. ఏమో రేపు జరగవచ్చు కూడా. కాకుంటే మనకాడ కాదు బీహార్ లా ఆడ 5 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఎంఐఎం పార్టీ బీజేపీ గ్రూప్ కు సపోర్ట్ చేస్తానికి సై అంటుంది. మళ్ళా पटना में नीतीश कुमार की सरकार है, बिहार की जनता ने हमको इख्तियार दिया है. हमारी तरफ से हम उनको पूरा ताउन पेश करेंगे, बशर्ते कि वो सीमांचल की जनता से इंसाफ करें. ముస్లింలు బగ్గుండే సీమాంచల్ ఏరియాల తక్లీఫులు తీర్చే సర్కార్ కిమ్మత్ ఇస్తారట పతంగి పార్టీ వాళ్ళు. కానీ ఈ రెండు పార్టీలు ఉప్పు నిప్పు లేకుంటాయి. పబ్లికులనైనా పార్లమెంటులైనా ఎప్పుడు డగ్గఫారే. హైదరాబాద్ వచ్చి ప్రతి ఒక్క బీజేపీ పెద్ద లీడర్ ఫస్ట్ అరుచుకునేది ఎంఐఎం పార్టీనే. చెప్పున్నే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి. అలా అసదుద్దీన్ సార్ గిట్ల అనే వరకు అందరు పరిశాన్ అవుతారు. పోనీ బీహార్ లో బీజేపీ సర్కార్ కు బలం లేదా అంటే 243 సీట్లకు 202 సీట్లు ఇల్లయే. ఏరే పార్టీతో అక్కరే లేదు. ఎవరు అడగకున్నా మేము మద్దతు ఇస్తామని మజ్లిస్ అనుడే గమ్మతున్నది. పోన్రి ఏందో మరి వెనకాల రాజకీయము. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై సిపి సజ్జనార్ ఆగ్రహం. ఇమ్మడి రవి అరెస్టు, విలేకరుల సమావేశంలో పలు కీలక అంశాలు వెల్లడించిన సిపి. పలానా కేసులో ఎన్కౌంటర్, నిందితులు పారిపోతూ పోలీసులపైకి కాల్పులకు తెగబడడంతో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న సజ్జనార్. ఇగో సిటీ పెద్ద పోలీస్ సజ్జనార్ సార్ వార్తలలోకి వచ్చిందంటే ఈసొంటి పెద్ద పెద్ద కేసులు అయితేనే. కానీ అలా ఎందుకు వచ్చిందంటే సీదా ఒకళ్ళ ఇంటికి పోయి లేపి ఏం పని చేస్తున్నావు, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నావు, మున్పట్లెక్క నేరాలు ఘోరాలు చేస్తున్నావా, బంద్ చేసినవా, లేకుంటే మంచిగా ఉండదు చూడు అని ధమ్కీలు ఇస్తున్నాడు హైదరాబాద్ పెద్ద పోలీస్ సజ్జనార్ సారు. అది కూడా అర్ధమరాత్రి. లంగర్ హౌస్, టోలీ చౌకీ ఏరియాలో రౌడీ షీటర్లు ఇళ్లలోకి పోయిండు. మళ్ళా రోడ్ల మీద తిరుక్కుంటా పోలీసు వాళ్ళు డ్యూటీలు ఎట్లా చేస్తున్నారు, పబ్లిక్ తో ఎట్లా మెసులుతున్నారు, డ్యూటీలు ఉన్న వాళ్ళు వివరాలేంది తెలుసుకున్నాడు. హోటళ్లు దందాలు చేస్తోళ్ళ కాడికి పోయి నడిజాము దాకా తెరిచి ఉంచొద్దు, యాళ్లకు మూసేయాల్సిందే అని ఆర్డర్ వేసిండు. పట్నం అంతా ప్రశాంతంగా పండుకునే వాళ్ళ 12 గంటలకెళ్ళి మబ్బుల 3 గంటల దాకా తిరుగుడు. ఎందుకంటే రాత్రిపూట కొందరు రోడ్ల మీద సర్కస్ చేసుడు, కొట్లాటలు, లొల్లులు కాబట్టే. అందుకే కమిషనర్ సారే గస్తీకి పోతే అంతా సెట్ అవుతుందనే ఆలోచన కావచ్చు. కానీ దినం మీరే రావాలంటే కుదరని పని సారు. మీ కింద ఉన్న వాళ్ళకి గట్టి ఆర్డర్ వేస్తే బాగుంటదేమో. ఎప్పుడు మనెమ్మటే తిరిగేటోళ్ళు, మన దోస్తులు చుట్టాలు ఏదన్నా చెప్తే నీకేం తెలుసు అని తీసి పడేస్తారు కొందరు. ఆపతని పైసలు అడిగితే అమ్మో ఇస్తే మళ్ళా మన చేతికి వస్తాయో ఎగ్గొడతారో అని బుగులు పడతారు. కానీ ఎవరో దాన్న పోయేటోళ్ళు 4 మాటలు చెప్పి ఉబ్బిస్తే ఉత్తగానే బోర్లా పడతారు. అవతల వాళ్ళ టాలెంట్ అట్లుంటుంది. మరి అది నిజమా కాదా అని ఆలోచన చేసుడు ఉండదు. వాళ్ళకు వచ్చినాయట మాకు కూడా వస్తాయనే ఆశకు పోయి నిండా మునుగుతున్నారు.
ఈ అన్న పైసలు ఇయ్యంగానే లెక్క పెట్టి జేబులో పెట్టుకున్నాడు. బాకీ కడుతున్నాడో షిట్టి పైసలో అనుకునేరు డబుల్ బెడ్రూమ్ల కోసం. ఆవ్ రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడెంలా గీ మోతేవరి సర్కార్ల నాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు. ఆఫీసర్లంతా మనోళ్ళు. పక్కా ఇల్లిప్పిస్తా, ఖర్చులో కొంత పైకం కట్టాలంటే కొందరు 6,000 చొప్పున కట్టిండ్రట. వాళ్ళని చూసి ఆశకు ఇంకొందరు ఇచ్చిండ్రు. గంత గుడ్డికి ఎట్లా నమ్మిండ్రు అంటారా? ఏదో ఒక డూప్లికేట్ పేపర్ PDF లో చేసి మాకు పంపడము, లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము. 6,000 కట్టాలని చెప్పి 6,000 వచ్చి కట్టినాం. పట్టవి అవి వస్తాయి కదా పేపర్స్, అవి వచ్చినప్పుడు ఒక 25,000 కట్టాలని చెప్పింది. దొంగ లిస్టు తయారు చేపించే వరకు నిజమే అనుకొని ఒకరిని చూసి ఒకరు కట్టిండ్రట. రంగారెడ్డిలోనే కాదు, మైబాద్ వికారాబాద్ జిల్లాలకెళ్ళి కూడా తెలిసినోళ్ళు చుట్టాలు ఇట్లా 100 మంది పైసలు ఇచ్చిండ్రట. సర్కారే ఇళ్ళ పేరు మీద పట్టాలు చేసినట్టు కాగితాలు కూడా పుట్టించి స్టాంపు ఆఫీసర్ల దొంగ సంతకాలు పెట్టిండంటే చూడుండ్రిగా. 3 ఏండ్ల సంధి నడుస్తుందట దందా. పైసలు ఇచ్చిన వాళ్ళు అడిగితే ఏదో ఒకటి చెప్పి మత్పరిస్తుండట. అందరు కూడి బజాట్లకు గుంజి పంచాయతీ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే మీ పైసలు మీకు వాపస్ ఇస్తా అంటాండు. మనిషి ఉంటే మాకు తెలిసిన ఆయన చేస్తా అని చెప్పినాడు, చేయలేదు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు పరశురాములు అని TRS పార్టీ ఉండే. ఎక్కడ ఏ ఏరియాలో? ఆయన గోల్వాకలో ఉండే. ఎవరో లీడర్ పేరు చెప్పి ఉబ్బియంగానే ఉత్తగానే నమ్మి పైసలు కడితే గిట్లనే ముంచుతారు. మళ్ళా అందరు తెలుసుకోవాల్సిన ముచ్చట ఏందంటే మున్పు గట్టి పడావు పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రిపేర్లు చేపించి ఇప్పుడు వంచబోతాన్రు. అప్పట్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే ఛాన్సు. ఎవ్వలకి ఏ కాన ఇయ్యాల్సిన పని ఉండదు. అంతేగాని ఎవ్వరు ఏది చెప్తే అది నమ్మితే ఇగో ఇట్లనే ఆగం చేస్తారు. మళ్ళా ముక్కు ముఖం తెలియనోళ్ళు వచ్చి అన్న ఓ పర్ బండి అవా గీన్ దాకా పోయొస్తా అని అన్నారనుకో, ఇస్తారా? చెల్ నువ్వెవలో నాకు తెలియదు, నీకెట్లు ఇస్తావయ్యా అంటారు. అట్లనే దొంగ చేతికి తాళం ఇచ్చి ఇంటికి కావలి ఉంచుతారా? ఆగో అట్లా ఎట్లా ఉంచుతారు? ఉన్న కాడు కూడ్చుకోబోడా అని అంటున్నారులే. ఎదురుంగొచ్చిన వాళ్ళకు ఏం ముట్ట చెప్తలేరు కానీ ఎక్కడనో కూసున్నోళ్లకు బ్యాంక్ అకౌంట్ల తాళాలే ఇస్తున్నారు. ఇన్నొద్దులు పబ్లిక్కే సూటి పెట్టిన సైబర్ దొంగలు ఇప్పుడు అన్ని పెద్ద తలకాయలు ఏమటే పడుతున్నారులా. పబ్లిక్ కాడేమున్నాయి? మా అంటే 1000 లేదంటే లక్షలే. అదే లీడర్లకు సూటి పెడితే కోట్లు కొట్టేయచ్చు అనుకున్నారో ఏం పాడో సీదా మంత్రుల ఫోన్లో యాక్ట్ చేసిర్రంటే చూడుర్రిగా. ఓ జర్నలిస్ట్ ఫోన్లోకి జోరి అందులోకెళ్ళి మంత్రుల వాట్సాప్ గ్రూప్ లకు గుసాయించి అందులో ఉన్న నెంబర్లకు SBI పేరుతో అకౌంట్లకు ఆధార్ KYC అప్డేట్ చేసుకోవాలి, లేదంటే తాళాలు పడతాయని మెసేజ్లు పంపిర్రు ముద్దుగా. తెలియక లింక్ ఓపెన్ చేసిన వాటి మన అకౌంట్ ఖాళీ అవుడు ఖాయం. అంతేకాదు పెద్ద పెద్దోళ్ళంతా ఇల్వగల్ల ఐఫోన్లే ఆడకం చేస్తారు కాబట్టి కాల్ ఫార్వర్డింగ్ టెక్నిక్ ఆడకం చేసి మెసేజ్లు పంపి 21 నెంబరు హ్యాష్ ఉన్న నెంబర్ ఒత్తుమంటుర్రు. ఒత్తిర్రంటే అంతే ఇక. వాళ్ళకు వచ్చే OTPలు మెసేజ్లు అన్ని సైబర్ దొంగలకు పోతాయి. అట్లా పని మంతుల పని అలకగా అవుతుంది. మరి ఫోన్ హ్యాక్ అయినట్టు ఎట్లా గుర్తుపట్టుడు అంటారేమో. ఫోన్ ఉత్తగానే గరం అవుతుంటది, ఛార్జింగ్ ఫుల్ పెట్టినా బుత్తంత సేపట్లనే ఓడుస్తుంది. సెట్టింగ్ లో కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ బంద్ పెట్టుకోవాలి, ఫోన్ రీసెట్ చేసుకుని ఎమ్మటే అకౌంట్ పిన్ నెంబర్లు మార్చుకుంటే మంచిది. మంత్రుల ఫోన్లకు జోరుడే కాదు, శ్రీశైలం మల్లన్న గుడి పేరుతోనే దొంగ వెబ్సైట్లు పుట్టించి నున్నగా గుండ్లు కొట్టిర్రు సైబర్ దొంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండి దొంగల చేతికి చిక్కకుంటుంటారో లాపర్వ చేసి దొంగల చేతికే తాళాలు ఇస్తారో మీ ఇష్టం ఇక. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.